బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమాస్తుల కేసులోని భీమిరెడ్డి అరెస్ట్ చేశారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇక భీమిరెడ్డికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. చంచల్ కూడా జైలుకి తరలించారు భీమిరెడ్డిని. ఇక అరెస్ట్కి ముందు 2 రోజుల పాటుగా హైడ్రామా కొనసాగింది. అనారోగ్యం పేరుతో అరెస్టు తప్పించుకునేందుకు భీమిరెడ్డి ప్రయత్నం చేశారు. అరెస్ట్ నుంచి బయటపడేందుకు తీవ్ర లాబింగ్ చేసినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక భీమిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలదంటూ ఏసీబీపై విమర్శలు కూడా వచ్చాయి. విమర్శలు తీవ్రం కావడంతో ఎట్టకేలకి అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఓ ముఖ్య నేత ద్వారా ఏసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 4 రోజుల క్రితం భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ దాడుల్లో భీమిరెడ్డికి సుమారుగా 300 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే ఈ 300 కోట్ల అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి విలువ ఆ విషయం మొత్తం ఏసీబీ అధికారులకు దొరకడంతో 2 రోజుల పాటుగా భీమిరెడ్డి ఏం చేశారంటే బీపీ ఫ్లక్చువేట్ అయింది. అనారోగ్య బారిన పడిపోయానని చెప్పి ఆసుపత్రి పాలయ్యాడంట. సో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చాలామంది సోషల్ మీడియా నెటిజన్స్ కానీ చాలామంది సోషల్ యాక్టివిస్టులు కానీ ఇలాంటి ఒక అవినీతి అధికారిని తిమింగలాన్ని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి విమర్శలు రావడంతో ఏసీబీ అధికారులకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే రకరకాల డ్రామాలు ఆడాడు. ఒకసారి ఆస్తుల చిట్టా మీకు చూపిస్తాను. 16 నుంచి 20 లొకేషన్లో పోలీస్ అధికారులు ముఖ్యంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ వాళ్ళు కనుక్కుంది ఏంటంటే 300 కోట్ల ఆస్తి. దాంట్లో హైదరాబాద్లో ఒక లగ్జరియస్ విల్లా, ఆ విల్లా విలువే సుమారుగా 12 కోట్ల రూపాయలంట, అంతటి విలువ. ఇక మల్టిపుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఇల్లు కూడా ఉన్నాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, లగ్జరియస్ కార్స్ ఉన్నాయి. ఇక బ్యాంకు డిపాజిట్లు ఇన్వెస్ట్మెంట్ల గురించి అయితే లెక్కేలేదు. 6వ తేదీన అరెస్ట్ చేశారు భీమిరెడ్డిని. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. రాత్రి ఆయన చంచల్ కూడా జైలు కూడా వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ ఆయనకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారంట. చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన ఒక డైరీలో తన ఆస్తుల వివరాలు మొత్తం రాసుకున్నారట. అవి మరింతగా కూడా ఆయనకు సంబంధించిన ఆస్తుల చిట్టాని వెల్లడించడం కోసం ఏసీబీ అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక బినామీ పేరున్న ఆస్తులు అయితే లెక్కేలేదు. సో పటాన్చెరులో ఆయన పటాన్చెరు సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేశారు. చందనగర్ డివిజన్లో కూడా ఆయన సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఏసీపీగా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన డిఎస్పీ హోదాలో ఉన్నారు. సో ఆయన అక్కడి నుంచి ఒక్కసారిగా ఇంతటి ఆస్తి కలిగిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కడం, ఇంత చర్చ జరుగుతుంది. జనరల్గా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తూనే ఉంటారు, చాలామంది దొరుకుతూనే ఉంటారు, చాలామంది పట్టుబడుతూ ఉంటారు, అరెస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈయన పేరు ఎందుకు ఇంత స్పెషల్ అటెన్షన్ ట్రాక్ చేయాల్సి వస్తుందనంటే ఆ 2 రోజుల పాటుగా ఆడిన డ్రామా చూస్తే ప్రతి ఒక్కరు నవ్వాల్సిందే, ముక్కున వేలేసుకుంటారు. అనారోగ్యమైందని, బీపీ వచ్చిందని, ఇంకేదో అయిందని చెప్పి ఆసుపత్రి పాలవడం, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ పోలీసులను కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేయడం, అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంత హాట్ టాపిక్ దారితీశాయి. సో భీమిరెడ్డి పైన ఏకంగా సామాన్య జనమే ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పి ఏసీబీ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఏసీబీని ఒక రకంగా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏసీబీని క్వశ్చన్ చేయడం, ఏసీబీ పైన ఇంతటి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం కూడా ఇప్పుడు ఈరోజు ఆయన అరెస్ట్ జైలుకి తరలించడం కూడా ఒక ప్రధాన కారణమైంది. లేదంటే ఆయన ఈ రకంగానే అనారోగ్య బారిన పడ్డానని లేకుంటే రకరకాల సమస్యలు చెప్పి తప్పించుకునేవాడేమో. సో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ చేశారు. చంచల్ కూడా జైలుకు కూడా తరలించారు. సో అరెస్ట్ ముందు రోజు 2 రోజుల వరకు కూడా ఇదే రకమైన డ్రామా కూడా కొనసాగింది. ఒకసారి ఆయన ఆస్తుల చిట్టా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 1 కాదు 2 కాదు, ఏకంగా 300 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు, 300 కోట్లు. హైదరాబాద్లో ఒక విల్లా, కేవలం ఆయన తీసుకున్న విల్లా ధర మాత్రమే 12 కోట్లు. అంటే ఏ స్థాయిలో సంపాదించి ఉంటాడు. మల్టిపుల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కాదు, అపార్ట్మెంట్లు డైరెక్ట్గా, తర్వాత కొన్ని చోట్ల ఇల్లులు ఉన్నాయి సొంతగా, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి, లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చిట్టానే ఉంది. సో ఏసీబీ అధికారులు అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఆ లేఖను కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఏసీబీ అధికారులు చెప్తున్న మాట ఏంటి, డైరెక్ట్గా ఆయన ఆస్తుల చిట్టాకు సంబంధించి చూస్తే 1 కాదు 2 కాదు 300 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తి. సో దాంట్లో మీకు కొన్ని చెప్తాను. సో విల్లా వెసెల్లా మిడోస్ అంట, వెసెల్లా మిడోస్ విల్లా అక్కడ ఒకటి ఉంది. సో ఆ వెసెల్లా మిడోస్ అనేది హైదరాబాద్లో 12 కోట్ల రూపాయల పేరు నేను చెప్తున్నాను, ఆ విల్లా అక్కడ ఉంది. సో ఇంకపోతే ఆయనకు సంబంధించి ఇంకా అనేక రకాల ఆస్తులు కూడా ఉన్నాయి. ఆ ఆస్తుల్లో రెండోది వచ్చేసి రెసిడెన్షియల్ హౌస్ G+2 రెసిడెన్షియల్ హౌస్, పెంట్ హౌస్, టెలికాం నగర్ అంట. ఇబ్రహీంబాగ్లో విల్లా, టెలికాం నగర్లో ఇల్లు,
సాయి ప్రభా రెసిడెన్స్ టెలికాం నగర్లో ఒక సొంతం ఫ్లాట్ ఉంది. తర్వాత క్రాంతి సియాన్ అపార్ట్మెంట్స్ గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ ఉంది. G+5 కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ల్యాంకా హిల్స్ మణికొండ దగ్గర ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. తర్వాత కమర్షియల్ స్పేస్ 3000 స్క్వేర్ ఫీట్ మణికొండ మర్రిచెట్టు జంక్షన్ దగ్గర ఇంకో కమర్షియల్ బిల్డింగ్ ఉంది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అభినందన రెసిడెన్సీ తెల్లాపూర్ అంట 500 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్ ఉంది ప్రగతి రిసార్ట్స్లో. 3.5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ నియర్ జహీరాబాద్ సంగారెడ్డి. 6 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అట్ కర్ణాటకలో కూడా ఆస్తులు ఉన్నాయి. కర్ణాటకలో 38 ఎకరాల ఆస్తి ఉంది. ఒకే చోట మొత్తం 42 ఎకరాల ఆస్తి కర్ణాటకలోనే, 45 ఎకరాల ఆస్తి. తర్వాత దేవన్పల్లి బెంగళూరులో 1 ఎకరం ఆస్తి ఉంది. తర్వాత ఓపెన్ ప్లాట్ ఉంది. హాస్పిటల్ నాగోల్ దగ్గర 200 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్, 400 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్ ఇన్ పటాన్చెరు, 1 ఓపెన్ ప్లాట్ నియర్ పటాన్చెరు, 1 పార్సల్ ఆఫ్ ల్యాండ్ మెజరింగ్ 1000 స్క్వేర్ యార్డ్ మోమిన్పేట్ వికారాబాద్, 2 acres ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మోమిన్పేట్ వికారాబాద్. 75 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇన్ రాఘవేంద్ర రాక్ అండ్ శాండ్ మినరల్స్. అగ్రికల్చర్ ల్యాండ్ సుమారుగా 4 ఎకరాల 20 గుంటలు ముచ్చింతల విలేజ్ సీసీ కుంట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆస్తుల విలువ మొత్తం 300 కోట్లు. ఎక్కడ చూసినా ఆ లిస్టు జరిగితే ఇంత సమయం పట్టింది. ఇంత ఎస్టిమేషన్ 20 పాయింట్స్ ఉన్నాయి కేవలం ఆయన చిట్టానే. ఇది గవర్నమెంట్ ఎస్టిమేషన్ 300 కోట్లు అంటే ఇంకా మార్కెట్ వాల్యూ సాధారణంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్లో ఇన్ని కోట్ల రూపాయల బండారం బట్టబయలైందంటే ఇంకా మనం ఆశ్చర్యపోవచ్చు ఇంకా ఏ స్థాయిలో అవన్నీ జరుగుతుందనేది. సో భీమ్రెడ్డికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆయన కుటుంబాన్ని ఇంకా విచారిస్తున్నారా, ఆయన ఒక డైరీ కూడా రాసుకున్నారంటే డైరీ ద్వారా ఇంకెటువంటి విషయాలు బయటపడుతున్నాయి, ఇంకా బినామీ ఆస్తుల లెక్కేంటి? ఎస్ మనోజ్, మొత్తం కూడా డైరీలో రాసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఏసీబీ అయితే సోదాలు నిర్వహించడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న కూడా చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చే ముందు, అంటే ఆ టూర్కి వెళ్ళడానికి ముందే మొత్తము కూడా డైరీలో తను మెన్షన్ చేసుకున్నట్టుగా కూడా జరిగింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చేలోపు ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అనే ఒక భయంతో డిఎస్పీ ఇందులో రాసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను ఏం రాశారంటే 2 కొడుకులకు కూడా ఎవరిది వాళ్లకు ఆస్తి పంపకాలు చేసి, అలాగే ఇంకా మిగిలిన ఆస్తిని బినామీగా ఒక మాజీ హోంగార్డు పైన కూడా బినామీగా కూడా రాసినట్టుగా ఆ డైరీలో మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డైరీ ఆధారంగానే మొత్తం ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడమే కాకుండా ఇటు బంధువుల ఇండ్లల్లా అలాగే కుటుంబ సభ్యులను కూడా మొత్తము విచారిస్తూ వచ్చారు. అదే కాకుండా కొడుకులకు సపరేట్గా ఎవరిది వాళ్లకు సపరేట్గా ఎవరి మొబైల్కి వాళ్ళకి వాట్సాప్కి ఎవరికి ఎంత ఆస్తి పంపకాలు చేశాను అనేది కూడా ఇక్కడ భీమ్రెడ్డి మెన్షన్ చేసినట్టుగా వాళ్ళకు పంపించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది.